నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వల్కలం జూట్ పట్టు మేడం. వల్కలం జూట్ పట్టు మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానికి పింక్ కలర్ తో మనకి డిజైనింగ్ లో మ్యాచ్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. ఒక హాఫ్ పార్ట్ అంతా మజంతా పింక్ కలర్ ఉంటుంది. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ అంటే కొంచెం యాంటిక్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా ఒక లైన్, తర్వాత పింక్ కలర్ లైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్. మెయిన్ బోర్డర్స్ చాలా క్యూట్ గా డిజైన్ చేశారండి. పైన బోర్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ తో ఒక చిన్న లైన్, తర్వాత మనకి టెంపుల్ డిజైన్ వచ్చింది. ఈ బోర్డర్ అనేది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. ఆ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కి సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ బోర్డర్, అది కూడా ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ బోర్డర్ తీసుకుంటూ దాంతో పాటు మనకి ఒక అంటే గోల్డ్ కలర్ తో ఒక బంచెస్ ని క్రీపర్ లాగా కంటిన్యూ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది ఓన్లీ సెకండ్ వైపు మాత్రమే ఉంటుంది ఈ బోర్డర్ అనేది. శారీ మొత్తం కూడా బ్లూ కలర్ ప్లెయిన్. దీనికి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి. బ్లూ కలర్లోనే ఉంటుంది. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్సే ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ శారీస్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి కలర్స్ కూడా చూద్దాం. దీంట్లో ఇంకా మనకి 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. టోటల్ మనకి 5 కలర్స్. ఒకటి వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ ఉంటుంది. దానికి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ బోర్డర్. ఇక్కడ వచ్చేసరికి ఎల్లో అండ్ గ్రీన్ కలర్, అక్కడ బ్లూ అండ్ పింక్ కలర్. అంటే శారీ బేస్ని బట్టి మనకి ఆ బోర్డర్స్ కలర్స్ అనేది మనకి మ్యాచ్ చేశారనమాట. అన్నీ కూడా మనకి గోల్డ్ కలర్ క్రీపర్తోనే వచ్చాయి. టోటల్ మనకి 5 కలర్స్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 2295 మేడం. 2295 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసి